ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఇవాళ ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. దాదాపు 2,90,000కు పైగా లబ్ధిదారుల అకౌంట్లోకి మొత్తం 435 కోట్లను జమ చేయనుంది. ఉచిత బస్సు పథకం వల్ల ఆదాయం తగ్గిన డ్రైవర్లను ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి పనిచేస్తున్నామని, ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తెలిపారు. ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, సీఎం షెడ్యూల్ ఏంటి? ఎన్ని గంటలకు వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తారు? రైట్ గగన, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం వైపు మరో పెద్ద అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి ఇది శుభవార్తగా మారింది. ఈరోజు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు విజయవాడ బసవపున్నమ స్టేడియంలో కూడా దాదాపు 11 గంటలకైతే సీఎం చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొని ఆటో డ్రైవర్లకి ఈ పథకాన్ని అయితే శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వైసీపీ వాహన మిత్ర పేరుతో 10,000 అయితే ఆటో డ్రైవర్లు అకౌంట్లో అయితే 10,000 వేసేవారు. ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే 15,000 చొప్పున ఆటో డ్రైవర్లు అకౌంట్లో అయితే జమ చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి దాదాపు 2.90 లక్షల మంది డ్రైవర్లకైతే, లబ్ధిదారులకైతే ఈ పథకం ఇవ్వనున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే సొంత ఆటో మరియు క్యాబ్ ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులని కూడా చెప్పడం జరుగుతుంది. గగన, రైట్ బిందు, అలాగే వాహన మిత్ర అమలుపై ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఎలా ఫీల్ అవుతున్నారు? చూసుకున్నట్లయితే ఆగస్టు 15న ఏదైతే స్త్రీశక్తి పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో, స్త్రీశక్తి పథకానికి సంబంధించి దాదాపు స్త్రీలు వారి యొక్క ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో ఒక సమీక్షలో చంద్రబాబు నాయుడు సీఎం ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా వారికి కూడా మేలు చేకూరుస్తామని, ఒక పథకాన్ని ప్రవేశపెడతామని ఆ సమీక్షలో అయితే మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం ఆటో డ్రైవర్లకి ఏడాదికి 15,000 చొప్పున కూడా ఇస్తున్నామని కూడా ప్రకటించారు. అది ఆ మాట నిలబెట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు చూసుకున్నట్లయితే 11 గంటలకైతే ఈ వాహనం ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఉందో దాన్ని నిలబెట్టుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఎంతమంది 2.90 లక్షల మంది లబ్ధిదారులకు కూడా ఈ పథకం ఈరోజు వారి యొక్క ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే స్త్రీశక్తి పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు కొంతవరకు కష్టంగానే ఉందని చెప్పేసి వాళ్ళ పరిస్థితి, ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలు ఆటోలు ఎక్కని నేపథ్యంలో శ్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా వరకు నష్టం చేకూరిందని చెప్పుకోవచ్చు. దాని నుండి బయటికి రావడానికి అయితే ఈ పథకం ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది మనకి. బిందు, చెప్పండి, మొత్తం ఎంతమంది లబ్ధిదారులు అర్హత సాధించారు? పథకం అమలులో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య అసలు తేడా ఏంటి? రైట్ గగన, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 200 కోట్లతో పాటు దాదాపు 2 లక్షల మందికి అయితే ఈ పథకం అమల్లోకి వచ్చింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది వాహన మిత్ర పేరుతో అయితే ఆటో డ్రైవర్లకి 10,000 చొప్పున అయితే వారి యొక్క ఖాతాల్లో జమ చేసినట్టు మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.90 లక్షల మందికి ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఉందో అది లబ్ధిదారులకి చేకూరుతుందని కూడా చెప్పుకోవచ్చు. 436 కోట్లతో అయితే ఈ వ్యయంతో అయితే ఈ ఆటో డ్రైవర్లకి ఇవ్వాల్సింది అకౌంట్స్లో అయితే వేస్తారని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 10,000 చొప్పున ఇచ్చారు. అది కూడా ఏడాదికి సరిగ్గా ఇవ్వలేదని కూడా వారు వాపోయారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 5,000 పెంచారని చెప్పుకోవచ్చు. మొత్తం 15,000 వారి యొక్క ఖాతాల్లో జమ అవుతాయి. ఇంకా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 10,000 వేసేవారు. ఆ 10,000తో చిన్న ఆటోలకు సంబంధించి, క్యాబులకు సంబంధించి చిన్న రిపేర్లు వంటివి చేసుకునేవారు అని కూడా తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు 5,000 పెంచడంతో వారికి చాలా వరకు ఇది ఊరట కలిగిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. గగన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ బిందు.